ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 2 మూవీ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ హైప్తో వచ్చింది. అయినా కూడా అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న జోరు కనిపించలేదు. దేవర మూవీ, పుష్ప 2 మూవీ మధ్య మూడవ రోజు పోలిక చూస్తే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు పైసా వసూల్ సినిమాలే. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చినవే. ఈ రెండు సినిమాలు సోలో రిలీజ్లే. అయినా కలెక్షన్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తేడా. పుష్ప 2 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మూడవ రోజు తక్కువ జరిగినప్పుడే అర్థమైంది కలెక్షన్లు తగ్గుతాయని. మొదటి రోజు 79 కోట్లు, రెండవ రోజు 29 కోట్లు, మూడవ రోజు 25 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజుతో పోలిస్తే మూడవ రోజు 4 కోట్ల కలెక్షన్లు తగ్గాయి. హిందీ, ఓవర్సీస్, అదర్ స్టేట్స్లలో భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం కనిపించటం లేదు. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీని చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 40 కోట్లు, మూడవ రోజు 36 కోట్లు వసూలు చేసింది. దాదాపు పుష్ప 2 దేవర సినిమాల మధ్య గ్యాప్ 11 కోట్ల కలెక్షన్ల తేడా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర మూవీనే బెటర్ సినిమా పుష్ప 2 మూవీ కంటే. పుష్ప 2 మూవీ తెలుగు ఆడియన్స్ని ప్రభావం చూపలేకపోయింది. దేవర మూవీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఆదరించారు. సీక్వెల్ సినిమాలకు భారీ హైప్ చూస్తున్నాము. దేవర 2 మూవీ మీద భారీ హైప్ క్రియేట్ అవుతుంది. చూడాలి మరి దేవర 2 మూవీ థియేటర్లకు ఎప్పుడు రానుందో.